కాకినాడలోని ప్రముఖ న్యాయవాది పృథ్వీరాజ్ కార్యాలయ ప్రాంగణంలో బహుజన సమాజ్ పార్టీ లీగల్ ఫోరం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బుంగ చక్రవర్తి అధ్యక్షతన కాకినాడ అర్బన్ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుమ్మపు చిత్రసేన్ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, ఇన్ఛార్జ్ సబ్బరపు అప్పారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రసేన్ మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్ మరియు అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్పీ పార్టీని క్షేత్రస్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు బలోపేతం చేసి పార్టీని అధికారంలోకి వచ్చేలా చేయాలి అని పిలుపునిచ్చారు. ఆ తర్వాత బుంగ చక్రవర్తిని కాకినాడ పట్టణ అధ్యక్షుడిగా మరియు మర్రి రాకేష్ను వైస్ ప్రెసిడెంట్గా మరియు దండంగి రామ్మోహన్ను సెక్రటరీగా, లాయర్ ఫోరం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా లాయర్ పృథ్వీరాజ్, ఉపాధ్యక్షులుగా నాగేశ్వర్, జనరల్ సెక్రటరీగా ప్రవీణ్, జాయింట్ సెక్రటరీగా ఎస్ సతీష్లను నియమించారు. గుమ్మపు చిత్రసేను బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ని. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు ఈ నెల 18వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అసెంబ్లీ కమిటీలని సమీక్ష సమావేశాలు చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే అసెంబ్లీ కమిటీలు బలంగా ఉన్నాయి, నిర్మాణ స్థాయి ఏంటి, ఏ విధంగా బలోపేతం చేయాలనే దాని మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. నాతో పాటు బీఎస్పీ కాకినాడ జిల్లా అధ్యక్షులు సుబ్బు గారు అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా ఇవాళ కాకినాడ అర్బన్ అసెంబ్లీని సమీక్షించడం జరిగింది. ఈ సమీక్ష సందర్భంగా బొంగ చక్రవర్తి గారిని అర్బన్ అసెంబ్లీకి బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. నా పేరు బొంగ చక్రవర్తి అండి. నేను బహుజన సమాజ్ పార్టీలో లీగల్ సెల్కి స్టేట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అలాగే రీసెంట్గా గౌరవ అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారు, అలాగే స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి చిత్రసేన్ గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు, అలాగే నెక్స్ట్ ఇన్ఛార్జ్ గారు అందరూ కలిపి నాకు టౌన్ ప్రెసిడెంట్గా, బీఎస్పీకి టౌన్ ప్రెసిడెంట్గా బాధ్యత ఇవ్వడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టౌన్లో ఏవైతే వార్డ్స్ ఉన్నాయో ఆ వార్డ్స్ అన్నిటిలో కూడా బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ ఒక అంబేద్కర్ ఆశయాలతో, అలాగే జ్యోతిబా పూలే ఆశయాలతో, అలాగే ఎవరైతే కాంశీరామ్ గారు ఉన్నారో వాళ్ళ యొక్క ఆశయాలతో ఏం చెప్పారు వాళ్ళు అంటే రాజ్యాధికారాన్ని చేపట్టాలి అనే ముఖ్య ఉద్దేశంతో మేము పనిచేయడానికి పెట్టడం జరిగిందండి. రానున్న కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ లేదా అసెంబ్లీ ఎలక్షన్లో కానీ మేము కంపల్సరిగా నా టౌన్ వరకు నేను బాధ్యత వహించి క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీస్నే కాకుండా అలాగే ఓసీ వాళ్ళని కూడా ఇప్పటి వరకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ నుంచి కానీ ఓసీల్లో కాపుల నుంచి కానీ ఇప్పటి వరకు ఒకరు కూడా రాజ్యాధికారం సీఎం పొజిషన్లో లేపడం జరిగింది. మేము మొదటగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీస్ నుంచి కంపల్సరీ ఒక సీఎం పోస్ట్ మేము కంపల్సరీ చేదక్కించుకోవాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ ఉద్దేశానికి నేను రాత్రనక పగలనక నా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, నా గౌరవనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేపట్టి ఇచ్చిన ఆ యొక్క ఉపదేశాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క గైడ్ లైన్స్ ని బట్టి నేను ముందుకు వెళ్ళి క్షేత్రస్థాయి ఉన్నత స్థాయి వరకు నేను టౌన్ ని చాలా ఉన్నతమైన స్థితిలో బీఎస్పీ పార్టీని బలోపేతం చేస్తానని కంపల్సరీ కమిటీలతోటి